Hi friends, welcome to Jayam online classes. We are discussing about the compound interest. In previous video, we have discussed the compound interest. మనము ఇంతకుముందు వీడియోలో చక్రవడ్డీ అనే అంశాన్ని మనం డిస్కస్ చేసామండి. వడ్డీ మీద వడ్డీ కట్టే పద్ధతే చక్రవడ్డీ అవుతుందని డిస్కస్ జరిగింది. అంటే బారు వడ్డీ కంటే కూడా చక్రవడ్డీ రెండవ సంవత్సరం నుంచి ఎక్కువ అవుతుంది. The simple interest is more than the simple interest less than the compound interest from second year onwards. The first year the two interest rates are equal. రెండవ సంవత్సరం నుంచి చక్రవడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఆ చక్రవడ్డీ మీద ఒక్కసారి లెక్కలు మనం గమనించుకుంటూ వెళ్దామండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? See the first question. ఒక వ్యక్తి 10,000 రూపాయలను 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాలకయ్యే మొత్తము ఎంత? Find the amount a person borrows 10,000 rupees at the rate of 10% CI for 2 years. Here, what is the given for us? The principal is already given for us. What is the principal? It is 10,000. What is the rate of interest? Rate of interest 10%. What is the T? T equal to 2 years. Or this is also called as a year. So here we have to find out the amount. ఇక్కడ మనం ఏం చేయాలి? మొత్తం కనుక్కోవాలండి. ఈ మొత్తానికి మన సూత్రం ఏమవుతుంది? A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ n. హియర్ n ఈజ్ ఏ ఇంటీజర్. n పూర్ణ భాగం అంటే పాయింట్లో ఉండకుండా మామూలుగా ఉంటుంది. చూడండి, A ఈక్వల్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్ట్లీ సమ్ అమౌంట్ హియర్. ఆఫ్టర్ ఫైండ్ అవుట్ ద అమౌంట్ వీ హ్యావ్ టు డిడక్ట్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ ద అమౌంట్ వీ గెట్ ద CI. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనకేమవుతుందని మొత్తం కనుక్కుంటున్నాం. ఈ మొత్తం కనుక్కున్న తర్వాత దాంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు తీసివేస్తే మనకేమవుతుంది? చక్రవడ్డీ వస్తుంది. అయితే ఇక్కడ కనుక్కోవాల్సిన విషయం అన్నాడు, మొత్తం అడిగాడు. సో మొత్తం అయితే ఈ ఫార్ములా ప్రకారం అయినా కనుక్కోవచ్చు, ఇంకో దాని ప్రకారం కనుక్కోవచ్చు. A ఈక్వల్ టు P ఎంత అవుతుందండి? 10,000 అవుతుంది ఇంటూ C హియర్ యూ హ్యావ్ టు కీన్ అబ్జర్వ్ హియర్ 1 ప్లస్ R/100. దట్ మీన్స్ వాట్ విల్ బి దేర్? 1 ప్లస్ R/100 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ R/100. SRH, it is a fraction, convert into simple fraction. 1 యాడ్ చేస్తే 100 1 100 అవుతుంది ప్లస్ R/100. ఇది మనం డైరెక్ట్గా వాడుకుంటాం ఇక్కడ ఫార్ములాలో. అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్లీ యూజ్డ్ ఫర్ ది 100 ప్లస్ R/100. If the rate of interest will be given for us, we have to add the 100. It will be act as a 1 plus R/100. That's enough. అంటే వడ్డీ ఇచ్చినప్పుడు ఆ వడ్డీని 1 ప్లస్ R/100 అని వేసి చేసేదానికంటే 100 ప్లస్ R/100 వేస్తే సరిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుంది? వడ్డీ ఎంత ఉంది? 10% ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 100 ప్లస్ 10/100 ఇంటూ ఇంకోటి ఏమవుతుందండి? 100 ప్లస్ 10/100. దట్ మీన్స్ హియర్ 10,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100. That is here 2 years will be there, we write the 2 times. 3 years will be there, we have to write the 3 times. 4 years will be there, we write the 4 times. So here 2 years is there. The 2 సంవత్సరాలు మాత్రమే ఉంది కాబట్టి we have the 2 times here. So 110 into 110/100 into 110/100 is going to 2 times. 2 సార్లు రాసాము. 2 zeros cancel. 2 zeros cancel. So what will be that? 110 into 110 11 11 ja 121 2 zeros. So what is the sum here? What is the amount? 12,100 is the amount. సో 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ప్రకారం మొత్తం ఎంత అయిందంటే 12,100 రూపాయల మొత్తం అయ్యింది. దీనినే మనం ఏం చేయొచ్చు? ఇంకోటి అంటే సెకండ్ సిస్టమ్. ఇంకో పద్ధతిలో ఏం చేయొచ్చో కూడా చూద్దామండి. ఇంకో పద్ధతిలో ఇంతకుముందు ఆల్రెడీ హ్యావ్ డిస్కసింగ్ ఇన్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్. ద కాంపౌండ్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆన్ ఇంక్రీజ్. డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజింగ్ ఇన్ డిక్రీజింగ్. అంటే చక్రవడ్డీ అనేది పెరుగుదల మీద పెరుగుదల చేసేటువంటి శాతము, పెరుగుదల మీద పెరుగుదల చేసే శాతము. డిస్కౌంట్ అనేది తగ్గుదల మీద తగ్గుదల చేసే శాతం. కాబట్టి ఇక సెకండ్ మెథడ్ అంటే ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ మీద ఏమవుతుంది? R వాల్యూ అంటే వడ్డీ రేట్ ఎంత ఉందో అది పడిపోతుంది. సెకండ్ వడ్డీ ఎందుకు 2 years విల్ బి దర్, వి రాట్ ద 2 times. ఆఫ్టర్ దట్ వి గెట్ ద అమౌంట్ హియర్. దిస్ ఈజ్ ద 1 arrow. ఇది ఒక రామబాణంగా తయారు చేసుకోవచ్చండి మనకి. చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ విల్ బి దర్ 2 hours. వై వి రాట్ ద 2 hours హియర్? 2 years is given for us, we write the 2 hours.
2 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి 2 6 రాయండి. 3 సంవత్సరాలు ఇస్తే 3 6 రాయండి. అర్ధ సంవత్సరం ఇస్తే 6/2 రాయండి. అంత ఇంకేం అవసరం లేదు ఇక్కడ. Because 2 years is given for us, so we write the 2 hours here. After that we get the amount here. So what is the principal here? What is the principal? ఎంత ఇచ్చాడు చూడండి. అసలు ఎంత ఇచ్చాడు? 10,000 రూపాయలు అసలు ఇచ్చాడు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఇంకో వడ్డీ రేట్ కూడా ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ కనుక్కోవాలి. సో అమౌంట్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ మార్క్ హియర్. సో 10% ఏం చెప్పాం మనము? 100 + 10 చేయండి. ఇక్కడ కూడా 100 + 10 చేయండి. అంటే ద వడ్డీ రేట్ అనేది ఎప్పటికైనా లాభం కిందనే ట్రీట్ చేయాలి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ప్రాఫిట్. సో దెన్ వీ కెన్ యాడ్ ఇట్ టు 100. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ అనేది లాభంతో సమానము. సో ఇప్పుడు ఏమవుతుంది? 100కు యాడ్ చేస్తాం. 100కి యాడ్ చేస్తే 100 + 100 ఎంత అవుతుందండి? 110 అవుతుంది. 2 years ఇచ్చారు కాబట్టి 2 సార్లు రాసుకోవాలి. అంటే we write the 10 to 100. If they are given the 2 years, so we write the 2 times. If they are given the 3 years, we write the 3 times. But what is the common point? We have to add the rate of interest to 100. Common point ఏమి? 100కు 6 యాడ్ చేయాలి. సో ఇంటూ చూడండి ఇక్కడ. సో 100 యాడ్ చేస్తే 110/100 ఇంటూ 110/100 మనకేమవుతుంది? అమౌంట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ప్రిన్సిపల్ నుంచి డెరివైడ్ అయ్యే అమౌంట్ వస్తుంది. ఒక అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ కావాలంటే ఫ్రాక్షన్స్ రివర్స్ వేసుకోండి. సేమ్ సిస్టమ్, దర్ ఇస్ నో ఫాలోడ్ హియర్. సో డైరెక్ట్లీ వీ కెన్ ద స్టెప్ హియర్. పైన ఉన్నటువంటి చివరి స్టెప్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుందండి. సింపుల్గా అయిపోతుంది. సో సేమ్ సిస్టమ్, 2 zeros is going to cancel. Again 2 zeros cancel. So what are the remaining values? 110 into 110 is the remaining value. So what will be there? 12100. So what is the amount here? 12,100. So it is the second method. This is the second method. So in our competitive examination, these 2 methods are taken the time. Takes the time. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఈ 2 కూడా ఏమవుతాయంటే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అయితే ఈ టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా మనం డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే టైం తక్కువ ప్రాసెస్ ఒకటి ఉన్నది. ఆ టైం తక్కువ ప్రాసెస్ కూడా గమనిద్దాము. ఆ టైం తక్కువ ప్రాసెస్లో ఉండేదాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ టు కంప్యూట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఈ 2 దాంట్లో ఏమవుతున్నాయంటే మొత్తం కనుక్కున్న తర్వాత ఆ మొత్తం నుంచి అసలు తీసివేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది? చక్ర వడ్డీ అవుతుంది. సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ obtained from principal is subtracted from the amount. Then only we can obtain the compound interest. But here we didn't directly find out the CI. అయితే ఈ మెథడ్లో ఏమవుతుందంటే మనకు చక్రవడ్డీని డైరెక్ట్గా కనుక్కోవడానికి రావట్లేదు. అంటే ఖచ్చితంగా ఏం కనుక్కోవాలి? అమౌంట్ కనుక్కున్నాకనే కనుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ చేసేటువంటి షార్ట్ కట్ మెథడ్లో ఆ మెథడ్ ఏమవుతుంది చూడండి. ఈ షార్ట్ కట్ మెథడ్ ఏమవుతుంది చూడండి. ఏం చేస్తామంటే ఫస్ట్ 100 + r is to 100. 100 + r is to 100. సో ఇట్స్ గోయింగ్ టు రేషియో. చాలా వరకు అర్థమెటిక్లో మీరు గమనించినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు అర్థమెటిక్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అన్ని రేషియోలో చేయొచ్చు, ప్రపోర్షన్లో చేయవచ్చు, అలిగేషన్ మిక్చర్లో చేయవచ్చు. అంతే, మిగతాది అంత పెద్ద అవసరమే లేదు. దట్ ఆల్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, more than 90% you have to determine in ration, proportion and the alligation mixtures. So that we have to do it compound interest as in ration proportion. చూడండి 100 + r is to 100. సో అప్పుడు ఏమవుతుంది? 100 + 10 is to 100. సో 110 is to 100. 0 cancel. So it will be goes to 11 is to 10 is there. So 2 years will be there. We write the 2 times of the ratio here. 2 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి 2 సార్లు రాసుకోండి. హెచ్చింపు చేయండి. 11 into 11, 11 ja 121, 10 into 10, 100. So this part is tells about the principal, this part is tells about the amount. ఇక్కడ ఈ భాగం అనేది ఏమవుతుందంటే అసలు అవుతుంది, ఈ భాగం అనేది ఏమవుతుంది? మొత్తం అవుతుంది. వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఎంత ఉందో అదే మనకేమవుతుంది? చక్రవడ్డీ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 points ఈజ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ దమ్? 121 to 100, 21 ఈజ్ ద డిఫరెన్స్. సో 21 ఈజ్ ద CI హియర్, దట్స్ ఇనఫ్. అయితే మనకు మొత్తం అడిగాడు అంటే ఈ అసలు ఉంది కాబట్టి అసలు 100కు వచ్చేసి ఎంతకు సమానం అవుతుంది చూడండి. 100కు మనకి ఎంత సమానం ఇచ్చాడు? లెక్క ప్రకారం 10,000 ఇచ్చాడు. అకార్డింగ్ ద ప్రాబ్లమ్ ద 100 ఈజ్ ఈక్వల్ టు 10,000. What will be the 121? More or less. So when you have to compare the 2 quantities, is going to more. ఈ 2 క్వాంటిటీస్ మనం గమనిస్తే అదేమవుతుంది? మోర్ అనిపిస్తుంది.
ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి సింపుల్గా ఏమవుతుంది 121/100 ఇంటూ 10,000 cancel. So 12100. So what is the amount here? 121 is the amount here. That 12,100 is there. So in 3 methods, I hope that this is the very good method for the competitive examination. ఈ 2-3 మెథడ్లో ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈ మెథడ్లో చాలా వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ పార్ట్ అనేది అంత ఎక్కువ లేకుండా ఈజీగా కన్వర్ట్ అయిపోవడానికి అవకాశము ఉంటుంది. సో ఆల్ ద స్టూడెంట్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ థర్డ్ టైప్ మెథడ్ టు కంప్లీట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 12,100. ఇక్కడ వడ్డీ అడిగారు అనుకోండి. వడ్డీ అంటే ఏం చెప్పాను? ఇక్కడ మొత్తం ఎంత ఉంది మనకు? 100 అనేది అసలు అవుతుంది, 121 అమౌంట్ అవుతుంది. సో 21 అనేది ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుంది. సో 21కి ఎంత? మళ్ళీ ఏమవుతుంది? 21/100 = 2100. దట్స్ ఎనఫ్. 21,100 లేదా 2,100 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఈ మెథడ్లో ఏమవుతాయంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అవసరం అనుకుంటే, లేదంటే అమౌంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మెథడ్ చేయడానికి చాలా మంది బాగా ప్రాక్టీస్ చేయడానికి కోవడం ఎంత ఉంది? సో వాట్ ఇస్ ద అమౌంట్ హియర్? 12,100. సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7,000 రూపాయలను 20% చక్రవడ్డీతో 2 సంవత్సర కాలంలో ఎంత మొత్తం చెల్లించవలను? సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద ప్రాబ్లం. సో వాట్ దే ఆర్ గివెన్ ఫర్ అస్? 7,200 is the principal. He borrowed 7,200 rupees at the rate of 20% PCPA for 2 years. And after 2 years he repay the loan. How much amount to repay the loan? అని కూడా అడగవచ్చు. అంటే ఆ repay the loan. The loan మొత్తం కట్టాలంటే ఎంత అమౌంట్ కట్టాలి? అంటే లోన్ మొత్తం కట్టాలంటే అప్పుడు ఏం చేయాలి మనము? అసలు ప్లస్ వడ్డీ రెండింటినీ కట్టాలి. So if they ask us to repay the loan, means you have to calculate the amount. If the amount will be repaid, then only the loan is cleared. అంటే 2 సంవత్సరాల తర్వాత మొత్తం కట్టినట్లయితేనే అప్పుడేమవుతుంది? లోన్ క్లియర్ అవుతుంది. సో లోన్ క్లియరెన్స్ అనే పదం అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. అది బారు వడ్డీ అయినా కావచ్చు, చక్రవడ్డీ. ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఇంట్రెస్టెడ్, when they ask us to clear the loan, we have to find out the amount. What is the amount? The amount is the sum of the principal and interest. ఆ మొత్తం ఏమవుతుంది? అసలు ప్లస్ వడ్డీ అవుతుంది. సో ఫ్రమ్ థర్డ్ స్టెప్ ఆఫ్ షార్ట్ కట్ we have taken that one. 100 + r = 100. మీరు వింటూ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఏమవుతుందంటే ఈజీగా అయిపోతుందండి క్వశ్చన్. ఈజీగా we get the answer very easily here. So what is 100 + r? 100 + r will goes to 20% is to 100. So that equal to 120 is to 100 is there. 0 0 cancel. 2 6 are 2 5. So what will be the ratio here? 6:5. If you have any method, any easily computed, you are going on that way. అంటే 120 is to 100 అని చెప్పి రాసుకోము, అలా క్యాన్సిల్ చేసి అక్కడ పెట్టేయచ్చు మనం. 6:5. చూడండి అప్పుడు ఎంత వచ్చింది రేషియో? 6:5 వచ్చింది. హౌ మెనీ ఇయర్స్? దే ఆస్క్ us 2 years. సో వి రైట్ ద 2 times. 2 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి 2 సార్లు రాయండి. ఇంటూ చేయండి, ఇక్కడ ఇంటూ చేయండి. 6 6 are 36 అవుతుంది. 5 5 are 25 will be there. 6 6 are 36, 5 5 are 25 will be there. So what is that one? This is told us the principal, this is told us the amount. What is the interest? How many parts will be there? The compound interest 36 minus 25, that is equal to 11 parts. The 11 parts is the compound interest. But here they ask us only to find the amount. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? మొత్తమును మాత్రమే అడిగాడు కాబట్టి మొత్తం మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం ఎంత ఉంది? 36 ఉంది. అంటే అప్పుడేమవుతుంది? 25కి వచ్చేసి వాళ్ళు ఏమి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు. సో వాట్ అబౌట్ ద 36? 36కి ఎంత అవుతుంది? లెస్ మోర్. అంటే వీ హ్యావ్ టు కంపారిజన్ ద క్వాంటిటీస్. మన క్వాంటిటీని కంపారిజన్ చేసినప్పుడు 25కే 7,000 అయితే 36కి ఎంత అవుతుంది? మోర్ అవుతుంది. కాబట్టి మోర్ బై లెస్ వేస్తే 36/25 into 7,000 will be there. 5 5s are 25, 5 1s are 5, 1 is there, 2 is there, 5 4s are 20, 0 0, again 5 1s are 5, 5 2s are, next 4 is there, 5 8s are 0.
So 280 will be there. So what is the multiplication of 280 into 36? 0. 6 8s are 48. 6 2s are 12 4. 16 is there. 3 0 0. 3 8s are 24 is there. 3 2s are 5 2 7 is there. So 0, 8, 10, 9. So what will be there? What is the amount here? 9080 is the amount here. 9080 is the amount. 9080 is the. So what is the amount here? 9008. And to repay the loan, how much amount he repaid for the loan? 9080 is the amount. So interest ఎంత వస్తుందండి? ప్రిన్సిపల్ 7000 ఉంది, అమౌంట్ వచ్చేసి 9080 ఉంది. అప్పుడు మనం ఈజీగా హాట్ సబ్స్ట్రాక్ట్ హిమ్, వి గెట్ ద 2080 రూపీస్ యాజ్ ఎ ఇంట్రెస్ట్. 2080 రూపీస్ యాజ్ ఎ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్గా 2080 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ విధమైన లెక్కలు మనం చేయడం వలన మనకి ఏమవుతుందంటే వాట్ ఈజీలీ టు కంప్యూట్ దట్ వన్, మనం ఈజీగా కంప్యూట్ చేయడానికి అవకాశము ఉంటుంది. 60 6 8 48 2 16 30 3 8 24 2 6 8 sorry 8 is that 10,080. So what is the amount here? 10,080. 10,080 is the amount. Next just what to take the difference between the amount and principal, we get the 3080 rupees the compound interest. సో ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కొత్త మెథడ్ను మనం అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ టు డూ ద ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సీ ద నెక్స్ట్ వన్ చూద్దాం. 8000 రూపాయలపై 5% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి కట్టే పద్ధతిలో అయ్యే మొత్తము ఎంత? చక్రవడ్డీ అనే పదం ఇచ్చినా ఇయ్యకపోయినా, ఇఫ్ దే సేస్ దట్ ఆ రికరింగ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ, రికరింగ్ అంటే వడ్డీ మీద వడ్డీ కట్టడము, రికరింగ్ ఇంట్రెస్ట్, దట్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అన్నా కూడా, రికరింగ్ ఇంట్రెస్ట్ అన్నా కూడా you have to find the compound interest. There is no way to do another thing. So if they given that recurring on, a recurring word will be there. వడ్డీ మీద వడ్డీ కట్టే పద్ధతి అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం కనుక్కోవాలంటే మనము చక్రవడ్డీనే ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి if they are given the recurring word, we have to find out the CI. సో here also they says that the మొత్తము అమౌంట్ కనుక్కోమన్నాడు. ఇంకా ప్రాబ్లమే లేదు, అదే మెథడ్లో చేద్దాము. 5% కోట ఏమవుతుంది? 100 plus r is to 100 will be there. 5% అంటే 100 plus 5 is to 100 is there. 105 is to 100. 5 2s are 5 1s are 520. So what will be the ratio? 21 is to 20 is the ratio between the amount and the principal for 1 year. అదే వాట్ అబౌట్ ద 2 years అంటే we have the 2 times. 3 years means we have the 3 times. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నాడు మొత్తముని కనుక్కోవడం ఇయర్. సో we have the 2 times here. 2 సంవత్సరాలకు అయ్యే మొత్తం కనుగొనడం అంటే 21 is to 20 is there. So we are going to multiplication. 21 is to 21 into 21 441. 20 into 20 goes to 400. This 400 is the principal. This 441 is the amount. చూడండి, అంటే 400 రూపాయలది అసలు అవుతుంది, 441 రూపాయి అనేది మొత్తం అవుతుంది. దీనిలోంచి తీసివేస్తే మనకు వచ్చే 41 రూపాయి అనేది వడ్డీ అవుతుంది. సో ద 41 రూపీస్ ఇస్ ద సిఐ. వై? బికాస్ వాట్ సబ్స్ట్రాక్టెడ్ 441 minus 400. అమౌంట్లోంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 41 is there. This 41 is the compound interest. If they ask us to find the compound interest only, just if we take the subtraction here, we get the answer easily. ఒక్క వడ్డీ మాత్రం అడిగితే ఈజీగా మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అడిగినా ఈ యొక్క మెథడ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చాడు? 8000 ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకు? 4000 ఉంది. 4000కి ఎంత ఇచ్చాడు? 8000 ఇచ్చాడు. అయితే 441 అంటే అమౌంట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్, దిస్ ఈస్ ద అమౌంట్. When we have to compare the two quantities, we can easily say that 441 have get the more. ఈ రెండు కంపారిజన్ చేసినప్పుడు 441 అనేది ఎక్కువగా వస్తుంది అని అర్థమవుతుంది. సో ఇక మేము చూసుకోవచ్చు, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక 3 zeros, 1 0 is extra. 4 2s are 8 అంటే 20 times అవుతుంది అని కూర్చున్నాం. సో ఇక్కడ 20 times చేస్తే అయిపోతుందండి, అంత ఇబ్బంది ఏం లేదు. చిన్నగా జీరోస్ అలవాటు నేర్చుకొని
2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 1 0 ఎక్స్ట్రా ఉంది, 1 0 అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. 4 2s ఎంత అవుతుంది? 80 విల్ బి దేర్. 4 2s 80 విల్ బి దేర్. సో దిస్. సో 20. సో వాట్ విల్ బి దేర్? 2 1 2, 2 4 8, 2 4 8, 0. So what will be the amount? 8,820 is the amount to repay the loan. 8,820 రూపాయలు అనేది చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాలకయ్యే మొత్తం అవుతుంది. వడ్డీ కావాలంటే ఏం చెప్పాను? దీంట్లో తీసేస్తే ఎంత? 820. ఇక 41 భాగానికి వేసుకున్నా మనకు వచ్చే ఆన్సర్ ఎంతేనండి? 820. కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. ఒకవేళ దీంట్లో చక్రవడ్డీ మాత్రమే అడిగారు అనుకుందాం. See that one. If this type of questions, if they ask us to find the only CI మాత్రమే అడిగారు అనుకోండి, వడ్డీ చక్ర వడ్డీ మాత్రమే అడిగారు అనుకోండి, ఆ లెక్క ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉంది? 400. 400కి ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. అయితే వడ్డీ ఎంత? 41కి ఎంత? సో వెన్ యూ హ్యావ్ కంపేర్ ద టూ క్వాంటిటీస్ వీ క్యాన్ సే ఇట్ ఈస్ ఎ లెస్. ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు అది లెస్ వస్తుందని అర్థమవుతుంది. సో లెస్ బై మోర్ 41/4,000 into 8,000. So 0 zeros cancel, 4 1s are 4 2s. So what will be there? 2 1s are 2, 2 4s are 8. So it is only 400 here, only 2 zeros. Again here we get the 1 0 will be there. So 20 is there, 41 into 20. So 820 will be the compound interest. ఇక్కడ ఎంత చూడండి, అమౌంట్ ఎంత వచ్చింది? 8,820 is the amount. What is the principal here? 8,000 is the principal. సో వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్? 820. అంటే అసలు 8,000 ఉంది, మొత్తం ఎంత వచ్చింది? 8,820 రూపాయలు వచ్చింది. సో మొత్తం నుంచి అసలు తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 820 రూపాయలు వస్తుంది. ఈ 820 రూపాయలు ఏమైనట్టు లెక్క? వడ్డీ అయినట్టు. సో ఆ మెథడ్ చేయొచ్చు. వడ్డీ అయితే ఇది ఒక్కటే కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ హియర్? 820 ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ చక్ర వడ్డీ మాత్రమే అడిగితే ఆడు వరకే స్టాప్ చేయాలి, మొత్తం అడిగితే మొత్తము చేసేయాలి. సీ ద నెక్స్ట్ వన్. చూడండి, 12,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు ప్రకారం 3 సంవత్సరాలకి అయ్యే చక్ర వడ్డీ ఎంత? హియర్ దే ఆస్క్ us to find the only compound interest. So on 12, find the compound interest on 12,000 at 10% PCPF for 3 years. అంటే in this problem they did not ask to find the amount. So why don't you find the amount here? ఎందుకు మనం మొత్తం కనుక్కోవాలి? ఇక్కడ మొత్తం అడగలేదు. ఇక్కడ మనం అడిగింది ఏమిటి? వడ్డీ మాత్రమే అడిగాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వై డోంట్ యు ఫైండ్ ద అమౌంట్ హియర్? సో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడగాలి. అప్పుడేమవుతుంది చూడండి, ఇక్కడ మన పద్ధతి ఏమవుతుంది? 100 + R/100. ఇఫ్ యు నో ద డైరెక్ట్ స్టెప్, యు రైట్ ద నో డైరెక్ట్లీ. 100 + 10/100. సో 110/100. అందరూ కూడా ఈ స్టెప్ డైరెక్ట్గా వేయడానికి ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ టు ట్రై టు రైట్ దట్ స్టెప్ డైరెక్ట్లీ. దర్ ఇస్ నో మ్యాజిక్ హియర్. దర్ ఇస్ నో హార్డ్ వన్ హియర్. ఇట్ విల్ బి వెరీ ఈజీ వన్. వై? బికాస్ జస్ట్ వి యాడ్ ద 10, ఇట్ విల్ బి ఈజీ టు యాడ్ ఇట్. అంటే 10 మాత్రం ఈజీగా యాడ్ చేయొచ్చండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు అక్కడ. 100 + 10 ఎంత అవుతుంది? 110 విల్ బి దేర్. సో యూ హ్యావ్ టు ఈజీలీ టు యాడ్ ఇట్, యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి అది అయిపోతుంది. 0 0 క్యాన్సల్. 11:10 ఇస్తే how many years are there? 3 years. So we write the 3 times here. 3 times రాద్దాము. అప్పుడు 3 times అంటే మేము మల్టిప్లికేషన్ చేద్దాము. 11 into 11 into 11, that goes to 1331. Next 10 into 10 into 10 is goes to 10,000 rupees. So this is the amount principal, this is the amount. But here they ask us to find only compound interest. అయితే ఇక్కడ మనకేమంటాడు? ఓన్లీ వడ్డీ మాత్రమే అడిగాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీ అసల్లో నుంచి మొత్తంలోంచి అసలు తీసేయండి. మొత్తం ఎంత? 1331. అసలు ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. కాబట్టి ఎంత వస్తుంది? 331 మాత్రం ఏమవుతుంది మనకు? వడ్డీ అవుతుంది. అంటే మన యొక్క రేషియో ప్రకారము ఈ విధంగా చేసినప్పుడు 331 రూపాయలు వడ్డీ అవుతుంది. మన రేషియో ప్రకారం ఏమవుతుంది? అసలు ఎంత ఉంది? 1000 రూపాయలు అసలు. ద ప్రిన్సిపల్ ఈస్ 1000 rupees from the ratio. But in the question they are given that 12,000. So 1000 rupees అంటే 12,000 ఇచ్చిన మనకు లెక్క ప్రకారం. అకార్డింగ్ టు ప్రాబ్లం they are given that 1000 rupees as a principal. ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది చెప్పండి? 31 rupees వడ్డీ అయితే ఎంత? సో లెస్ బై మోర్, మోర్ బై లెస్, ఇట్ విల్ బి ఈజీ టు కంపేర్ ఇట్.
నో ప్రాబ్లం ఇట్ ఈస్. వై? బికాస్ 1000కు 10,000 అయితే 331కి ఎంత అవుతుంది? ఈజీగా కంపేర్ చేయొచ్చు మనం, తక్కువ అవుతుంది. కాబట్టి 331/1000 ఇంటూ 12,000. 0 0 క్యాన్సల్. 12 plus 331 into 12 is there. 12 1 ja 12, 12 3 ja 36, 12 3 ja 36 3 ఎంత 13. So 3,962 rupees is the compound interest. చూడండి, అంటే జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వై డోంట్ యు ఫైండ్ ద అమౌంట్ హియర్? అమౌంట్ కనుక్కోవాల్సిన అవసరం లేదండి. అడిగిందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే, చక్రవడ్డీ మాత్రమే అడిగాడు కాబట్టి చక్రవడ్డీ మాత్రమే కనుక్కోండి. అమౌంట్ కనుక్కొని మళ్ళీ దాంట్లోంచి అసలు తీసివేసిన మనకు వచ్చే ఆన్సర్ అయితే మారదు. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వి హ్యావ్ డూ ఇట్ ఇన్ రేషియో. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 సంవత్సరాలకు 2.5% వడ్డీ రేటు ప్రకారము 16,000 మీద అయ్యే చక్రవడ్డీ ఎంత? 16,000 మీద అయ్యే చక్రవడ్డీ. హియర్ 2.5% ఈస్ దే. సో 2.5% అంటే we have the 100 plus 2.5. So that equal to 102.5. So convert in the remaining part will be by 100. That's enough. Sorry, by 10. Why? Because after part we have only one decimal will be there. So 102.5. 100 plus R. So 100 plus R is goes to 100 plus 2.5. So that equal to 102.5. Only 0.5 will be there, whereas the 10, the decimal will be omitted here. తీసివేయచ్చు. అప్పుడు ఎంత అవుతుంది మనం చూడండి. 1025/10 ఈస్ట్ ఏమవుతుంది? 100. చెప్పాను కదా, 100 plus R is to 100. So 10 is going there, so it is going to 1000 here. Why? Because 100 into 10, so that is equal to 1025 into 1000. సింపుల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవడం అంటారు. 5 టేబుల్ చూడండి. 5 4 ja 0, 5 5 ja 5 2 ja 0 0, 5 8 ja 5 1 ja 5 4 ja 0. So what will be there? 81:40 will be there. 81:40. So what they ask us to find the 2 years. Now we read the 2 terms. 81:40, 81:40. 81:40, 81. See here, sorry. Here 5 2s are 10, a small mistake here. 5 4 ja 5 1 ja 5 4 ja 0. 41:40 is there. 41:40 is the ratio. 2 times 40, 41:40. We write the 2 times. This going to multiplicator, this going to multiplicator. 40 into 40 is going to 60/100. 41 into 41. 1 1 ja 1, 1 4 ja 4, 4 1 ja 4, 4 16. So 1681 is there. 1681 is there. This is the principal, this is the amount. For they ask us to find the only compound interest. So what is the CI? CI equal to 1681 minus 1600 will be there. So that equal to 81. ఈజీ కంపారిజన్ వస్తుంది. 1600కి 1600 ఇచ్చారు, 81 అనేది ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అయిపోతుంది కదా ప్రాబ్లం ఇక్కడ. సో అకార్డింగ్ ద ప్రాబ్లం ది గివెన్ ద ప్రిన్సిపల్ ఇస్ 1600. సో 1600 ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇబ్బంది లేదు ఇక్కడ మనకు. సో 1600 ప్రిన్సిపల్ ఇచ్చాడండి, సమస్య లేదు దాంట్లో. అకార్డింగ్ టు ప్రాబ్లం ద ప్రిన్సిపల్ ఈస్ గివెన్ దట్ 1600 rupees, that it will equal to 1600 from our problem. So they ask us to find the CA. CA is 81. CA is the 81. So 81 by 1600 into 1600 cancel. So that is equal to 81 rupees. 81 rupees is the compound interest. 80 యొక్క రూపాయల చక్రవడ్డీ అవుతుంది. 1600 ఈక్వల్ గా ఉంది కాబట్టి 81 చక్రవడ్డీ అవుతుంది. మీరంతా లెక్క చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్లీ we can say the compound interest is the 81. So this is the answer for the question.